హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నామండి. ఇది చూడండి, ఇది ఏంటని చూస్తున్నారా? నిన్న ఫోన్లో ఒకటి చూసామండి మేము. అది పిల్లలు చెయ్యమ్మా 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 అన్నారు. చేద్దాం సరే అని తయారుపడ్డాను. ఏం చేశానంటే దాంట్లో బెల్లం బుడగలు బుడగలు వస్తుంది కదా, అంతవరకు బెల్లం మరిగించి, అక్కడ మనకు ఫోన్లో అయితే చక్కెరతో చూపించారు. నేనైతే బెల్లమే, చక్కెర వాడం మేము పెద్దగా. బెల్లమే నేను యూజ్ చేశాను. బెల్లం చిన్న చిన్న బుడగలు వచ్చే వరకు నేను మరిగించుకుని, ఆ బెల్లం వాటర్ కొంచెం వేసాను గిన్నెలో. వేసిన తర్వాత దాంట్లో సపోటా గుజ్జు వేసాను, తర్వాత యాపిల్ ముక్కలు వేసాను, తర్వాత జీడిపప్పు యాడ్ చేశాను, తర్వాత కిస్మిస్ యాడ్ చేశాను. అంటే కొంచెం బెల్లం వాటర్ తక్కువ వచ్చిందేమో చిన్నగా మళ్ళీ వేసాను అనమాట. మొత్తానికి దాంట్లో సపోటా గుజ్జు, యాపిల్ ముక్కలు, జీడిపప్పు ముక్కలు, అలాగే కిస్మిస్ ఇవి ఉన్నాయి ప్రస్తుతానికి. నెక్స్ట్ అక్కడ ఏదో పౌడర్ చూపించారు ఐటెంలో, కానీ ఆ పౌడర్ నేమ్ ఏంటో నాకు సరిగ్గా అర్థం కాలేదు. సర్లే మన ఇంట్లో ఉన్నది వేద్దాంలే అని చెప్పి గోధుమ పిండి వేసాను నేను. గోధుమ పిండి వేసిన తర్వాత దాన్ని బాగా కలిపాను అనమాట. నేను అది చేస్తున్నంతసేపు కూడా ఎలా వస్తుందో అనుకుంటూనే చేశానఅనమాట. ఏంటంటే కొత్తవి ఏమైనా ప్రయోగం చేసినప్పుడు మనకి డౌట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఏంటంటే అది ఎలా వస్తుందో అని. మళ్ళీ అది టేస్ట్ చేసే వరకు కూడా మనకు అదే డౌట్ కొడుతుంది. నాకు అలాగే అనిపించింది. అయితే దాన్ని బాగా కలిపాను అనమాట. అంటే చిన్నగా సిమ్లో పెట్టుకొని చక్కగా నీట్గా గిన్నెకి అంటుకోనంత వరకు కూడా అలా తిప్పుతూ ఉండాలి. లేదంటే అడుగు పట్టేస్తుంది అనమాట వదిలేస్తే కనుక. తిప్పుతూనే ఉండాలి. అలా కొంచెం థిక్గా అయ్యే వరకు, అంటే కొంచెం గట్టి పడేంత వరకు అలా తిప్పుతూ ఉండాలన్నమాట. సో అలా తిప్పాను. మంచిగా అయ్యింది, దగ్గరికి అయితే అయ్యిందనమాట. అదేంటంటే పిల్లలు కొత్త కొత్తగా అన్నీ అడుగుతూ ఉంటారు. ఎక్కడ ఏది ఎందులో చూసినా తినే ఐటమ్స్ అడుగుతూ ఉంటారు. అమ్మ అది చెయ్యమ్మా, అమ్మ అది చెయ్యమ్మా అని. సరే మనకొచ్చిన స్టైల్లో మనం ట్రై చేస్తూ ఉంటాం అనమాట. మొత్తానికి వాళ్ళైతే ఇలా చేసి దాన్ని ఒక బౌలులో వేసి కంటైనర్ లాగా దాంట్లో వేసి ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ నెక్స్ట్ లేదా 1.5 అవర్ పెట్టమన్నారనమాట. కానీ నేను ఎక్కువగా ఫ్రిడ్జ్ ఐటమ్స్ పెద్దగా పిల్లలకి పెట్టను. అంటే వీళ్ళకి జలుబు అలాంటివి ఏమైనా వస్తాయని చెప్పి ఫ్రిడ్జ్లో పెద్దగా కూలింగ్వి అంతగా వాడను. కాబట్టి నేను ఏం చేశానంటే ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టానన్నమాట. నేను ఎక్కువగా మరి కూల్ అవ్వకుండా ఉంచి తీసాను. నెక్స్ట్ కాసేపు మళ్ళీ ఒక 10 మినిట్స్ బయట వదిలేసాక అప్పుడే పిల్లలకి పెట్టాను అనమాట. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత 10 మినిట్స్ బయట ఉంచి అప్పుడు పెట్టా పిల్లలకి. మొత్తానికి బాగా వచ్చింది. ఇది వచ్చిందనే అనుకుంటున్నాను. వేసాను నీట్గా గిన్నెలో అయితే వేసుకొని చక్కగా పెట్టేసుకున్నాను అనమాట. అలాగా మొత్తం వాళ్ళైతే మనకి ఫ్రిడ్జ్లో చాలాసేపు ఉంచమన్నారు. నేనైతే అంతసేపు ఉంచడానికి ఇష్టపడలేదు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఏంటంటే ఇది ఎలా ఉంటే దీన్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. హల్వా అనాలా లేకపోతే ఏంటి, పేరు ఏం పెట్టాలో నాకైతే తెలియట్లేదు. కానీ మీరు ఏమైనా పేరు పెట్టాలనుకుంటే పెట్టండి, నాకైతే అర్థం కావట్లేదు. కాకపోతే టేస్ట్ అయితే సూపర్. బాగా సపోటాలు కూడా న్యాచురల్గా, అంటే ఎలాంటి కెమికల్ వాడకుండా న్యాచురల్గా పండినాయి కాబట్టి టేస్ట్ సూపర్ ఉన్నాయి. తీయ మధురంలా ఉన్నాయి ఆ సపోటా. నెక్స్ట్ మనము జీడిపప్పు, కిస్మిస్, యాపిల్ అన్నీ మిక్స్ చేసుకున్నాం కాబట్టి టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చూడడానికి ఎలా ఉంది కానీ టేస్ట్ అయితే బాగుంది. అంటే అది కేక్ లాగా అయితే బాగున్ను, కానీ అలా అవ్వలేదు. ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ ఉంచిన అలా కొంచెం హల్వా టైప్లోనే ఉండిపోయిందనమాట. కొంచెం కొంచెం పిల్లలకి చిన్న చిన్న కప్పుల్లో వేసిస్తే తిన్నారు. చాలా బాగుందన్నారు. మా హస్బెండ్ కూడా బాగుందన్నారు. ముందు మా హస్బెండ్ అయితే అది చూడంగానే వద్దు నాకు అన్నారు. కానీ బలవంతంగా ఒక స్పూన్ తీసి నోట్లో పెడితే చాలా టేస్ట్ ఉందని చెప్పి మళ్ళీ ఇంకొక 2 స్పూన్లు అలా తిన్నారనమాట. అంటే బాగుంది అది. మొత్తానికైతే ఐటెం బాగుంది. ఇలా పిల్లలు ఏవో ఒకటి చూస్తూ ఉంటారు, చేయమంటారు. అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. అక్కడ చూసిన విధంగా ఒక్కోసారి కొన్ని కరెక్ట్గా వస్తాయి, కానీ కొన్ని కొన్ని అయితే ఏదేదో అయిపోతూ ఉంటాయి. కాకపోతే టేస్ట్ పరంగా బాగానే ఉంటాయి ఫ్రెండ్స్. మరీ అంత దారుణంగా తెలియనట్టుగా అయితే రావు, బాగానే వస్తాయి. అంటే టేస్ట్ బాగుంటుంది. అది పర్ఫెక్ట్గా అలా కేక్ లాగే అలా హల్వా లాగే రాపోయినా టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. ఇలా మీలో చాలామంది ట్రై చేస్తూ ఉంటారు కదా. పిల్లలు ఏవో ఒకటి చేయమంటూ ఉంటారు, మనము కాదనలేక ట్రై చేస్తాము అంటాము. అలా ఎవరు చేస్తూనే ఉంటారు చాలామంది. చెప్పండి ఫ్రెండ్స్ నాకు కామెంట్లో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.